నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా బాంబే కాలనీలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. వంగవీటి మోహన్ రంగా ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి అని కొనియాడిన మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. చిలకలపూడి రేవతి సెంటర్లోని రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కొల్లు రవీంద్ర. లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో దివంగత నేత వంగవీటి రంగా 77వ జయంతి కార్యక్రమాలు. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా బాంబే కాలనీలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ జరిగిందని వెల్లడించారు. పేదల పక్షపాతిగా తుది శ్వాస వరకు పోరాడిన పీఎం రంగా పాలకులందరికీ మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ పరిధిలో తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి కార్యక్రమాలను ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరై బాంబే కాలనీ ఎలిమెంటరీ పాఠశాల సమీపాన గల విఎం రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా కేక్ ను కట్ చేశారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ ను స్కూల్ స్టేషనరీని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విఎం రంగా జయంతి సందర్భంగా వాడవాడల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా నిలిచిన విఎం రంగా అనుచరునిగా ఆయన అడుగుజాడల్లో పయనిస్తున్నట్లుగా వెల్లడించారు. తెలుగు యువత అధ్యక్షుడు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీతో సహా మహిళలకు చీరలను కూడా పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు. ఈరోజు విజయవాడ మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ మహానుభావుడైన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటట్టు బలహీన పేద వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీలకి అండగా ఉండేటట్టుగా ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిగా పనిచేస్తూ ఉన్నామని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా బాంబే కాలనీ హై స్కూల్ దగ్గర రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి శ్రీ బోండా ఉమా గారు నివాళులు అర్పించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న బాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్ ప్యాడ్స్ అలాగే పెన్నులు పంపిణీ చేయడం బోండా ఉమా గారి చేతుల మీదుగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు అందరూ కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ వంగవీటి మోహన్ రంగా ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి అని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రంగా 77వ జయంతి కార్యక్రమాన్ని గురువారం మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించగా మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిలకలపూడి రేవతి సెంటర్లోని రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేదల పాలిటి పెన్నిది, ఎవరి కష్టాల్లో ఉన్నా పోరాడే వ్యక్తి క్రీస్తు శిష్యులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మచిలీపట్నంలో కూడా చాలా ప్రాంతాల్లో మరి రంగా గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చిలకలపూడి మరి పౌండ్రంగ స్కూల్ సెంటర్లో ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఇది ఆంధ్రాలోనే 3వ బొమ్మగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డూకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా వారందరూ కూడా అభినందిస్తూ వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక మహాశక్తి. ఆనాడు అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షాన విజయవాడ మహానగరంలో ఆ రోజున కొన్ని పార్టీలు మరి అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి పోరాడి మరి వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి.
మరి రంగా గారు ఇప్పటికి కూడా చిరస్మరణ ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగానే ఉంటారు. వారి ఆశయాలు మనం అందరూ కూడా తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయనకు మరొకసారి మా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. లకముక రామారావు యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో దివంగత నేత వంగవీటి రంగా 77వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతలపూడి సత్యనారాయణ లకముక రామారావు చేస్తున్న యూత్ సేవలు కొనియాడారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 77వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ను రామారావు కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతలపూడి సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా లకమల రామారావు యూత్ వంగవీటి రంగా జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రామారావు రంగా కుటుంబానికి అత్యంత సన్నిహితులని చెప్పారు. వెలంగని మాత యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని కొనియాడారు. అనంతరం రామారావు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా తాము వంగవీటి రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని ఆయన ఆశయ సాధనకు తాము కృషి చేస్తామని చెప్పారు. వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా చిట్టినగర్ జంక్షన్లో లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జయంతి ఉత్సవాలు జరిగినాయి. చిన్నపిల్లలకి పాఠ్యపుస్తకాలు, బిస్కెట్లు, పెన్నులు, ఫ్రూట్స్ అన్నీ పంచిపెట్టారు. లకమాల రామారావు గత 25-30 సంవత్సరాల నుంచి రంగా గారి కార్యక్రమాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. వెలంగని యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రామారావు రంగా గారు అంటే అత్యంత సన్నిహితుడు. చిన్నప్పటి నుంచి రంగా 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 అంటూ ఉండేవాళ్ళు. రంగా గారి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ పేదలకు మన పుస్తకాలు, పెన్నులు, మన బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చింతలపూడి సత్యనారాయణకి అభినందనలు తెలుపుతూ మేము ప్రతి ఏటా ఆయన్ని పిలుచుకొని ప్రతి సంవత్సరం ఈ వర్ధంతులు కానీ, జయంతులు కానీ ఉత్సవాలు చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంకి వచ్చిన మన చింతలపూడి సత్యనారాయణకి అభినందనలు తెలుపుతున్నాము. పేదవాడు పెన్నిది మన వంగవీటి మోహన్ రంగా గారని మేము అందరం కూడా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మహిళలు అందరూ కూడా గట్టిగా నమ్ముతాము. అప్పటి నుంచి కూడా మా డివిజన్లో ఒక వ్యక్తికి వంగవీటి మోహన్ రంగా గారు గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇప్పించారు. ఆ ఘనత మన ఎస్సీల్లో మా దానికే దక్కిందని మేము గర్వంగా మనవి చేసుకుంటున్నాం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ పరిధిలో 49వ డివిజన్లో వంగవీటి రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని లకమాల రామారావు గారి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి మరి పిల్లలకి, స్కూల్ పిల్లలకి, వృద్ధులకి అందరికి కూడా పాఠ్యపుస్తకాలు, పండ్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వంగవీటి రంగా గారి గురించి చెప్పుకునే ముందు ఒకప్పుడు ప్రతి ఒక్క పేదలకి పెన్నిది, ఆశాజ్యోతి, దళితులకి అందరికీ కూడా పెద్ద ఎత్తున నాయకుడు అంటే ఈ రకంగా ఉండాలి. దళితులను కూడా దగ్గర తీసుకొని అదేవిధంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలని అందరినీ కూడా ఎక్కడో కూడా ఏ తావు లేకుండా అందరినీ సమగ్రంగా న్యాయం చేసి అందరినీ కూడా దగ్గరికి లాక్కొని ఒకనొకప్పుడు ప్రతి రిక్షా తొక్కుకుండేవాడు కూడా ధైర్యంగా దగ్గరికి వెళ్ళి రంగా గారి దగ్గరికి వెళ్ళి అన్నా నా సమస్య ఇదన్నా అని చెప్పి ప్రతి ఒక్క వాడల్లో, దళిత వాడల్లో, మాలపేట, మాదిపేట, రెల్లిపేట, అదేవిధంగా ప్రతి బీసీ మైనార్టీలు అందరూ కూడా హక్కును చేసుకున్నటువంటి ఘనత. విజయవాడ అజిత్ సింగ్ నగర్ మదర్స్లో అనుమానాస్పద
అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక కరిష్మా ఘటనలో విచారణ వేగవంతం చేయాలని, బాలిక మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సుజన మరియు అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తఫ్ రాజా గురువారం బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముస్లింలతో కలిసి కలెక్టర్ మరియు అడిషనల్ కమిషనర్ కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్స్ యాజమాన్యం ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందింది అని చెప్తున్న కరిష్మా ఒంటిపై గాయాలు ఉన్నాయని, హాస్పిటల్ తీసుకొచ్చేసరికే బాలిక మృతి చెంది గంటలు అయిందని వైద్యులు చెప్పడం, చుట్టుపక్కల ప్రజలు రాత్రి కేకలు వినిపించాయి, సీసీ ఫుటేజ్ మాయం అవటం లాంటి ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. వాటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సంఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి విచారణ చేసి తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు. మదర్సా సింగ్నగర్లో ఉన్న మదర్సాకి మా అమ్మాయిని మేము ఇస్లామిక్ పాఠాలు నేర్చుకుంటుందని చెప్పి జాయిన్ చేయించామండి. మదర్సా నిర్లక్ష్యం వలన కేవలం పిల్ల చనిపోయింది. మా పిల్లకి మేము సీసీ ఫుటేజ్లో మేము నిన్న సీఏ గారు మాకు చూపించిన దాంట్లో వాంతులు అవుతున్న పిల్లకి సాయంత్రం 6 గంటల నుంచి వాంతులు అవుతానే ఉన్నాయి, విపరీతమైన వాంతులు అవుతున్నాయి. కానీ యాజమాన్యం కనీసం వాళ్ళు పట్టించుకొని డాక్టర్కి కానీ పక్కనున్న ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా వాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. హత్య ఇవాళకి సంచలనంగానే మారింది. ఇవాళ ఇస్లాం సాంప్రదాయం చదవాలన్నా కూడా సరైనటువంటి వ్యవహారం లేకపోతే రేపు మా పిల్లల భవిష్యత్తు మేము ఏం నేర్పించాలి? ఇబ్రాహీంపట్నంలో చిన్న పిల్లవాడు ఈ నిర్లక్ష్యం, మదర్సాల నిర్లక్ష్యం కారణంగానే ఈ బాబు బంగారం, అలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి బంగారమైనటువంటి బాబుని వీళ్ళు బలి తీసుకున్నారు. ఈరోజు ఏదైతే కరిష్మా యొక్క మృతి పట్ల ఇక్కడ మనం సిపి గారి దగ్గరికి వచ్చాం. ఇదే మీడియా ద్వారా మనం అందరికీ, అధికారులందరికీ తెలియపరిచిన మీదట కూడా ఈరోజు వరకు అతని మీద ఎఫ్ఐఆర్లు చేయకపోవడం, ఇలాగా కొన్ని విషయాల్లో మాకు అనుమానాలకి తావుండటం వల్ల ఈరోజు ఈ విచారణ కోసం ఇలాంటి చాలా సంఘటనలు మా ముందుకు వచ్చినాయి. ఇవాళ ఈ యొక్క మీడియాలో మీరు చెప్పడం వల్ల ఈరోజు ఎన్నో మద్రసాల నుంచి ఎన్నో విషయాలు బయటకు వచ్చినాయి. వీటిలన్నిటి మీద కూడా విచారణ జరిపి మొత్తం అన్నీ కూడా సమగ్రంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క మైనార్టీ మినిస్టర్ గారిని కూడా కలుస్తాం. మైనార్టీ మినిస్టర్ గారిని కలిసి ఈ కరిష్మా కేసులో ఏదైతే ఉందో ఈ యొక్క గుప్త విచారణని బహిర్గతం చేయాలని చెప్పి, అలాగే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో పూర్తి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈరోజు కరిష్మా చనిపోయిందని మేము పూర్తిగా చెప్తున్నాం. 2024-25 సంవత్సరానికి ఎన్నుకోబడిన కార్యనిర్వాహక సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం బుధవారం హోటల్ సెంటర్ సైడ్ నందు ఘనంగా నిర్వహించారు. 81 సంవత్సరాల చరిత్ర గల రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడకు తొలిసారిగా మహిళా అధ్యక్షురాలుగా డాక్టర్ వి శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యదర్శిగా ఎస్ రవిప్రకాష్, కోశాధికారిగా సేగు వెంకటేశ్వర్లు మరియు ఇతర కార్యనిర్వాహక సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటులు నరేష్ విజయకృష్ణ, గౌరవ అతిథిగా పవిత్ర లోకేష్ పాల్గొని ప్రసంగిస్తూ రోటరీ క్లబ్ సభ్యులు నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమని, పలువురికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నూతన కార్యవర్గ సభ్యుల చేత రోటరీ జిల్లా 3150 గుంటూరు రోటరీ క్లబ్ పీడీజీ వడ్లమాని రవి ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షురాలు శ్రీదేవి ఈ సంవత్సరానికి సంబంధించి తాను నిర్వహించబోయే సేవా కార్యక్రమాల గురించి సైతం వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ డే పురస్కరించుకుని క్లబ్లో ఉన్న 20 మంది డాక్టర్ వృత్తిలో ఉండి సమాజ సేవ చేస్తున్న వారిని సాదరంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారికి 3 సైకిళ్లను, 2 కుట్టు మిషన్లు, పేదవారికి 13 రైస్ బ్యాగ్స్ ను తదితర నిత్యావసర వస్తువులను దాతలు పెద్దల ద్వారా ఉచితంగా పంపిణీ చేయించడం జరిగింది. క్లబ్లో నూతన సభ్యత్వం తీసుకున్న సభ్యులను ముఖ్య అతిథులు అభినందించి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వివిధ రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు, పీడీజీలు డాక్టర్ కె పట్టాభిరామయ్య, డాక్టర్ ఎంసి దాసు, డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ పి కృష్ణాజీ మరియు ఇతర కార్యనిర్వాహక సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. I look forward to working with each one of you in making a better society in and around us. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి.
ఇవాళ ఇక్కడ జరిగే కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ న్యూ టీమ్ ఇన్స్టలేషను. దానిలో భాగంగా ఇది హోటల్ సెంటర్ సైడ్లో ఇవాళ చీఫ్ గెస్ట్గా ఫిల్మ్ యాక్టర్ అండ్ నవరసరాయ సార్, డాక్టర్ నరేష్ గారు వచ్చారు అండ్ పవిత్ర లోకేష్ గారు కూడా ఫిల్మ్ యాక్టర్స్, ఆవిడ కూడా వచ్చారు. ఇన్స్టలేషన్ ఆఫీసర్గా డాక్టర్ వడ్లమాని రవి అని డిస్ట్రిక్ట్ 3150 రోటరీ డిస్ట్రిక్ట్ 3150 నుంచి వచ్చారు. నా పక్కన కూర్చున్నది సెక్రటరీ రవి ప్రకాష్ గారు. ఇవాళ పాత టీము వెళ్ళిపోయి కొత్త టీము ప్రమాణ స్వీకారోత్సవం అండి. ఇవాళ ఈ సంవత్సరం మేము చేయబోయే కార్యక్రమాలన్నీ లిటరసీ ప్రమోషను, హెల్త్, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షను, వీటి మీద వివిధ రకాలుగా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈ సంవత్సరం ఇన్స్టాలేషన్ కోసము శ్రీదేవి గారు ప్రెసిడెంట్ అవుతున్నారు. సో దానికోసం మనము విజయవాడకు వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. షీ ఆల్రెడీ హ్యాజ్ చాలా అజెండా పెట్టుకున్నారు రోటరీ క్లబ్ ద్వారా ఏమేమి చేయాలని. ఆల్రెడీ ఈకో ఫ్రెండ్లీ సిటీ చేద్దాం అనుకుంటున్నాం. రోటరీ సంస్థ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి కోట్లాది ప్రజలకి వందల దేశాల్లో సేవ చేస్తూ, ఐ ఆల్వేస్ కాల్ ఇట్ ది ఇంటర్నేషనల్ హైవే ఆఫ్ సోషల్ సర్వీస్ అంటాను నేను. ఇది భారతదేశంలో కూడా మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి పనిచేస్తూ వస్తుంది. మరి ఫోకస్ ప్రధానంగా ఎన్విరాన్మెంట్, హెల్త్ ఇవన్నీ తీసుకుంటున్నటువంటి సంస్థ ఇది. రోటరీతో నాకు ఎప్పటి నుంచో అనుబంధం. ఎందుకంటే ఇంతమంది కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ అనేది నాకు తెలిసి వేరే ఏ సంస్థకి లేదండి ఇలాంటి సంస్థల్లో. అదేవిధంగా హైదరాబాదులో, విజయవాడలో కూడా ఇక్కడ ఐ థింక్ 81వ వార్షికోత్సవం చేసుకుంటూ ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ కమిటీ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. దానికి నేను, పవిత్ర గారు, మేమంతా కూడా వాళ్ళని అంటే కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ ఒక మంచి టర్మ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా వంతు మేము కూడా రోటరీకి కూడా ఉన్నాం అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ప్రత్యేకంగా ఈసారి ప్రత్యేకత ఏంటంటే మహిళా ప్రెసిడెంట్ ఈ యొక్క విభాగానికి ఫస్ట్ టైం శ్రీదేవి గారు, అదేవిధంగా రవిప్రకాష్ గారు సెక్రటరీగా. మంచి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల సరళిని పర్యవేక్షించడానికి వచ్చిన ఎంపీ కేశన్ చిన్ని కాన్వాయ్పై రాళ్లు విస్తున్న నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నామని ఏకొండూరు పోలీసులు తెలిపారు. అనంతరం వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించామని పేర్కొన్నారు. దివ్యాంగుల పెన్షన్ను 3,000 నుంచి 6,000కు పెంచిన సీఎం చంద్రబాబు నాయుడుకి VHPS ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా గాంధీనగర్లో దివ్యాంగులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు MRPS మరియు అనుబంధ సంఘాల విజయవాడ అర్బన్ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు మరియు
పాత్రికేయ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సమావేశం 30 ఏళ్ల ఉద్యమ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం నిర్వహించబడుతుంది. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో 20 మంది యువకులతో మొదలుపెట్టినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసింది. ఎన్నో జైలు జీవితాలు అనుభవించారు, ఎంతోమంది అమరులయ్యారు. కానీ ఈ ఉద్యమం మొదలుపెట్టడానికి ముఖ్య కారణం ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకి సమానంగా అందట్లేదనే ఒక ఎజెండాతో మొదలైనటువంటి ఈ ఉద్యమం మాదిగ జాతి మరియు మాదిగ జాతి భవిష్యత్తు కోసం ఎన్నో పోరాటాలు చేస్తుంది. గతంలో వర్గీకరణ సాధించింది. వర్గీకరణ సాధించడమే కాకుండా మళ్ళీ వర్గీకరణ సాధన కోసం అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఈ ఉద్యమం ఈరోజు ఒక కుల ఉద్యమంగా మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఒక అత్యున్నత స్థానం. లింగాల నరసింహులు మాదిగ, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి ఎంఎస్పి. ఈరోజు మీడియా ప్రెస్ మీటు సందర్భంగా మిత్రులకు అందరూ కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జూలై 7, 2024 జరగబోయే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 30 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రూపొందించడం జరిగింది. మరి ఆ సందర్భంగా రేపు జూలై 7వ తారీఖు జరగబోయే అన్ని పేటలలో కూడా జిల్లాలో, రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, కార్పొరేషన్ ఏరియాల్లో, డివిజన్లు, పేటలలో కూడా జెండా ఆవిష్కరణ చేసి మనం 30 సంవత్సరాల ఆవిర్భావం జరుపుకోవాలని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి గ్రామానికి, ప్రతి పేటకి, ప్రతి డివిజన్ నాయకులందరూ కూడా మనము మన డ్రెస్ కోడ్ ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పెట్టాడో వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్తో మరి కవాతును కూడా నిర్వహించి మహనీయులైన పూలే, అంబేద్కర్, బాబు జగజీవనరావులకి అలాగే ఈ పోరాటంలో అమరవీరులైనటువంటి మన జాతి బిడ్డలు కూడా సెల్యూట్ చేసి మరి ఈ కార్యక్రమాలను ముగించమని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని అన్నారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. శిశుపాలన మాదిరిగా చంద్రబాబు నాయుడు పాపాలు పండుతున్నాయి, రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు, రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు, ఇలాంటి వెంటనే ఆపాలని వైఎస్ జగన్ హెచ్చరించారు. జిల్లాలో జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. పిన్నెల్లిపై హత్యా నేరం మోపారని చెప్పారు. కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవని అన్నారు. మే 14న ఘటన జరిగితే మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. నిజంగా దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పిన్నెల్లిపైనే ఇలానే కాదు దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ దౌర్జన్యం కాదు. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు?
కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని గంజాయి కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు. తల్లిదండ్రులు సైతం పిల్లలపై దృష్టి పెట్టాలని సూచించారు. బుజ్జగించి చెప్పినప్పుడు వినకపోతే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. స్కూల్కు వెళ్లే విద్యార్థుల వద్ద కూడా గంజాయి లభించడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తప్పవంటూ ఆమె స్పష్టం చేశారు. పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి. మనం అక్కడి నుంచి మోటివేట్ చేసుకొని పైనుంచి, అందుకే ఆయన అన్ని వైపుల నుంచి ఒక పక్క నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అక్కడ కూడా మోటివేట్ చేయాలి, అక్కడ కూడా క్లాసెస్ తీసుకోవాలి, పిల్లల్ని అవేర్ చేయాలి, పేరెంట్స్ని అవేర్ చేయాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి. అక్కడ మొదలు పెట్టుకొని రీహాబిలిటేషన్ సెంటర్స్, డీఅడిక్షన్ సెంటర్స్, హెల్త్ పరంగా, ఎక్సైజ్ పరంగా మనకి ఎవరైతే మన సెబ్ వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని, పోలీస్ ఫోర్స్ ఇన్ని కలిస్తేనే కానీ ఈరోజు దాన్ని కనీసం మనం కంట్రోల్ చేయడానికి ఇన్ని శాఖలు కలిస్తేనే కానీ కంట్రోల్ చేయలేకపోతాం. ఎక్స్పర్ట్స్ అయితే కొంతమంది చాలా తక్కువ ఉన్నారండి, కౌన్సిలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళని కూడా మేము రిక్రూట్ చేసుకోవాలి. ఇందాకే మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు, సుమారుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఒక 14 వరకు ఉన్నా కూడా ఇంకా పెంచుకునే పరిస్థితి ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రిజన్లోని ఇప్పుడు ఎలాగైతే మేము సెంట్రల్ జైలుకి వెళ్ళాము, అక్కడ మంచి హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఫెసిలిటీ అంతా ఉంది. అలాంటి చోటనే కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడితే కనుక మన లోపల గంజాయికి బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్కి బయటికి పంపించాలంటే ఒక గార్డు, దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ ప్రోటోకాల్ అంతా ఉంటుంది. కానీ అదే ఇంటర్నల్గా ఉన్న మనకు ప్రిజన్లోనే అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఒక పెనమలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ దస్తరాల దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పెనమలూరు స్టేషన్లో ఉదయం నుంచి ఓఎస్జీ రామారావుని విచారిస్తున్నారు పోలీసులు. నిన్న సంఘటన స్థలంలో ఉన్న కారులో రామారావు ఐడి కార్డు లభ్యమైంది. దీనిపై ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ తెలిపారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలబడి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గాంధీనగర్ ఐలాపురం హోటల్ నందు నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జాన్ మస్క్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడిని స్వయంగా కలిసి వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే చట్టపరంగా క్రైస్తవులకు ఒక్క ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. 1% రిజర్వేషన్లు ఉన్న ఇతర కులాల వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా కనీసం నామినేటెడ్ పోస్టులైనా కేటాయించాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు. గత ప్రభుత్వంలో క్రైస్తవులపై విపరీతంగా దాడులు జరిగాయని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గత పరిపాలనలో క్రైస్తవులపైన ఎటువంటి దాడులు జరగలేదని, ప్రస్తుత పాలనలో కూడా మతోన్మాద శక్తులు మాపై దాడులు చేయకుండా మమ్మల్ని కాపాడాలని జాన్ మస్క్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రాభివృద్ధిలో మేమంతా భాగస్వాములు ఉంటామని, ప్రభుత్వం బాగుండాలని తామంతా ప్రార్థనలు చేస్తామని, మాకు రక్షణ ఉండాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల శ్మశాన వాటికలు లేవని, కబ్జాకు గురైన ప్రార్థనా మందిరాలు స్థలాలను గుర్తించి క్రైస్తవులకు కేటాయించాలని కోరారు.
ఉద్యోగాలు, విద్యా అవకాశాలు కల్పించండి. గత ప్రభుత్వం దాడులు చేయడంతో పాటు క్రైస్తవ సంస్థల స్థలాలు కబ్జా చేసిందని జాన్ మస్క్ మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో నేషనల్ క్రిస్టియన్ బోర్డు రాష్ట్ర అధ్యక్షులు బి నవీన్ కుమార్, కార్యదర్శి డేవిడ్ మార్క్, కోశాధికారి శేఖర్ బాబు, సభ్యులు అమృతరావు, సుందర్పాల్, పీటర్ పాల్గొన్నారు. చట్టసభల్లో క్రైస్తవునిగా ఒక్క ఎమ్మెల్యే కూడా మాకు ఛాన్స్ ఇవ్వలేదు. 1%, 2% ఉన్న కులాలకు, మతాలకు అన్నిటికీ మీరు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకు కావాల్సిన ఎమ్మెల్యే టికెట్ 1, 2 ఇవ్వడం జరిగింది. అయితే క్రైస్తవులుగా మమ్మల్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం గుర్తిస్తలేదని మేము వాపోతున్నాము. మీరు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏర్పాటు చేసిన శ్మశాన స్థలాలు కానీ, బాప్టిజం ఘాట్లు కానీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా బాంబే కాలనీలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. వంగవీటి మోహన్ రంగా ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి అని కొనియాడిన మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. చిలకలపూడి రేవతి సెంటర్లోని రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కొల్లు రవీంద్ర. లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో దివంగత నేత వంగవీటి రంగా 77వ జయంతి కార్యక్రమాలు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.